హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ లాంచ్ చేశారు, హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ అని. బెనిఫిట్స్ పరంగా ఎంటైర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్లోనే ఇది చాలా మంచి పాలసీ అండ్ ప్రీమియం కూడా చాలా కాంపిటేటివ్గా డిజైన్ చేశారు. 10 lakhs పాలసీ బై చేస్తే 40 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ పాలసీ యొక్క బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా బై చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ హెచ్డిఎఫ్సి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఒక సర్వే చేశారు. సర్వేలో చాలామంది 2 ప్రాబ్లమ్స్ హైలైట్ చేశారు. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోవట్లేదు అని. చాలామంది ఫ్యామిలీకి 5 lakh 10 lakh పాలసీ తీసుకుంటారు, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ 5 lakh 10 lakh సరిపోదు, ఎక్స్ట్రా మన పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ది, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి. డాక్టర్ యూజ్ చేసే గ్లౌస్ అండ్ మీకు ఇచ్చే ఫుడ్, మాస్క్, శానిటరీ ప్యాడ్స్, థర్మోమీటర్, లాండ్రీ, ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెన్స్ మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇది కష్టమవుతుందని చాలామంది హైలైట్ చేశారు. సో సర్వేలో ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోవట్లేదు అండ్ ఇంకొకటి నాన్ మెడికల్ ఎక్స్పెన్స్ పే చేయలేకపోతున్నామని తేలింది. సో దీనికి సొల్యూషన్గా హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ పాలసీ అని లాంచ్ చేశారు. ఈ పాలసీ తీసుకోవాలంటే మినిమం ఏజ్ 91 days ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ 65 years ఉండాలి. అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలి అండ్ అందులో చిల్డ్రన్స్ని యాడ్ చేయాలంటే చిల్డ్రన్ ఏజ్ లెస్ దెన్ 25 ఉండాలి. అండ్ ఈ పాలసీ టోటల్ 6 adults అండ్ 6 childrenకి తీసుకోవచ్చు. 6 adults అంటే సెల్ఫ్, స్పౌస్, పేరెంట్స్, పేరెంట్ ఇన్లాస్ అంటే అత్తామావని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు పాలసీ కావాలంటే ఇండివిజువల్ పాలసీ తీసుకోవచ్చు అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్లో 6 adults అండ్ 6 childrenకి కూడా పాలసీ తీసుకోవచ్చు. సో ఇవి ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఇప్పుడు ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ మనం చూద్దాం. పాలసీలో ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే సెక్యూర్ బెనిఫిట్. అంటే మీరు కానీ 10 lakh పాలసీ తీసుకుంటే ఫస్ట్ డే నుంచి మీకు 20 lakhs కవరేజ్ ఉంటుంది. అంటే మీరు 10 lakhs పాలసీ తీసుకున్నారు అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక 15 lakhs బిల్ అయ్యింది అంటే ఏం భయం లేదు, 20 lakhs వరకు కంపెనీయే మీ బిల్ పే చేస్తుంది. సో 10 lakhs పాలసీ తీసుకుంటారు అండ్ 20 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే ప్లస్ బెనిఫిట్. యూజువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక మనకి నో క్లెయిమ్ బోనస్ అని ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఈ ఇయర్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అండ్ మన హెల్త్ అంతా బాగుంది, మనం హెల్త్ ఇన్సూరెన్స్ వాడలేదు. సో ఇన్సూరెన్స్ వాడలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే పాలసీ కవరేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం సేమ్ ప్రీమియం పే చేస్తాం నెక్స్ట్ టైం రెన్యూవల్ చేసుకున్నప్పుడు, కానీ ఈసారి పాలసీ కవరేజ్ ఇంక్రీజ్ అవుతుంది మనకి. కానీ పాలసీ బై చేశాక పాలసీ వాడినట్టయితే మనకి ఎలాంటి బెనిఫిట్ రాదు, ఎలాంటి నో క్లెయిమ్ బోనస్ బెనిఫిట్ రాదు. సో ప్లస్ బెనిఫిట్లో ఏం జరుగుతుందంటే, మీరు పాలసీ కొన్నాక పాలసీ వాడినా పాలసీ వాడకపోయినా ఎవ్రీ ఇయర్ 50% మీ పాలసీ కవరేజ్ ఇంక్రీజ్ చేస్తారు. అంటే 10 lakhs పాలసీ బై చేస్తే నెక్స్ట్ ఇయర్ అది 15 lakhs అవుతుంది అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ అది 20 lakhs అవుతుంది. సో 3 years తర్వాత టోటల్ మీరు 10 lakhs పాలసీ బై చేస్తే సెక్యూర్ బెనిఫిట్ వల్ల 20 lakhs అవుతుంది అండ్ ప్లస్ బెనిఫిట్ వల్ల 30 lakhs అవుతుంది. అండ్ ఈ పాలసీలో థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే రీస్టోర్ బెనిఫిట్. సపోజ్ మీరు 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అండ్ ఆ ఇయర్లో మీరు ఆ 10 lakhs వాడేశారు అనుకుందాం, ఏదైనా ట్రీట్మెంట్ అయింది అండ్ మీకు 10 lakhs ఖర్చు అయిపోయింది అనుకుందాం. అండ్ సేమ్ ఇయర్లో మళ్ళీ అదే ట్రీట్మెంట్కి ఆర్ వేరే ట్రీట్మెంట్కి మీరు మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 10 lakhs మళ్ళీ మీకు రీస్టోర్ చేస్తుంది. సో మీ పాలసీ వాల్యూ మళ్ళీ 10 lakhs చేస్తుంది. సో దీన్నే రీస్టోరేషన్ బెనిఫిట్ అంటారు అండ్ ఇది ఓన్లీ 1 time చేస్తుంది కంపెనీ. అండ్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటి అంటే ప్రొటెక్ట్ బెనిఫిట్. ముందుగా చెప్పినట్టు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక చిన్న చిన్న ఎక్స్పెన్సెస్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేయవు. శానిటరీ ప్యాడ్స్కి, గ్లౌజెస్కి, మీల్స్కి, లాండ్రీస్కి పే చేయవు. సో ప్రొటెక్ట్ బెనిఫిట్లో హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ పాలసీ ఏం చేస్తుందంటే ఆ ఎక్స్పెన్స్ కూడా పే చేస్తుంది. సో మీకు ప్రొటెక్ట్ బెనిఫిట్ వల్ల హాస్పిటల్ బిల్ మీద 10 to 20% వరకు సేవ్ అవుతుంది. సో ఇవి ఈ పాలసీలో మెయిన్ హైలైట్స్. సెక్యూర్ బెనిఫిట్, ప్లస్ బెనిఫిట్ అండ్ ప్రొటెక్ట్ బెనిఫిట్ ఏ పాలసీ ఇవ్వట్లేదు, ఓన్లీ హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ ఇస్తుంది. అండ్ బెనిఫిట్స్ ఇన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రీమియం కూడా ఎక్కువ అని మీరు అనుకోవచ్చు, కానీ అదేం లేదు. ప్రీమియమ్స్ చాలా కాంపిటేటివ్గా డిజైన్ చేశారు. యూజువల్లీ ఎవరైనా ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, 2 examples తీసుకుందాం. ఫాదర్ ఏజ్ 43, సన్ ఏజ్ 10 అండ్ ఫాదర్ ఏజ్ 43, సన్ ఏజ్ 20. సో నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లో ఎవరికైతే హైయెస్ట్ ఏజ్ ఉందో వాళ్ళ ఏజ్ తగ్గట్టే ప్రీమియం డిసైడ్ చేస్తారు. సో మిగతా వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సేమ్ ప్రీమియం ఉంటుంది. సో ఫాదర్ ఏజ్ 43 కాబట్టి సన్ ఏజ్ 10 ఉన్నా, 1 ఉన్నా, 20 ఉన్నా
ముగ్గురికి ప్రీమియం ఒకేలాగా ఉంటుంది. కానీ హెచ్డిఎఫ్సి ఆప్టిమా సెక్యూర్ పాలసీ అలా కాదు. ఫాదర్ ఏజ్ తగ్గట్టు ఫాదర్కి ప్రీమియం డిసైడ్ అవుతుంది, సన్ ఏజ్ తగ్గట్టు సన్కి డిసైడ్ అవుతుంది. సో అలాగా ఈ పాలసీలో 6 అడల్ట్స్ అండ్ 6 చిల్డ్రన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అందర్ ఏజ్ తగ్గట్టు ప్రీమియం డిసైడ్ అవుతుంది, హైయెస్ట్ ఏజ్ తగ్గట్టు ప్రీమియం డిసైడ్ అవ్వదు. సో అందుకు ప్రీమియం కాంపిటేటివ్గా ఉంటుంది అండ్ కొన్నిసార్లు తక్కువ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ పాలసీ యొక్క ఫీచర్స్ కానీ చూసినట్టయితే, మీరు ఏ ట్రీట్మెంట్ కోసమైనా హాస్పిటల్లో మినిమం 24 అవర్స్ అడ్మిట్ అయితే పాలసీలో సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కవర్ అవుతుంది. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అంటే సూట్ రూమ్ కూడా సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కింద కవర్ అవుతుంది. నర్సింగ్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, ట్రీట్మెంట్ కాస్ట్, డాక్టర్ ఛార్జెస్ అన్నీ కవర్ అవుతాయి పాలసీలో. అండ్ అంబులెన్స్ ఛార్జెస్కి లిమిట్ లేదు. యూజువల్లీ అంబులెన్స్కి 1500, 2000 అని చెప్పి లిమిట్ ఉంటుంది. కానీ అంబులెన్స్ ఛార్జెస్కి లిమిట్ లేదు. అంబులెన్స్కి ఎంత కాస్ట్ అయినా పాలసీ చూసుకుంటుంది. అండ్ కోవిడ్ కూడా కవర్ అవుతుంది పాలసీలోని. అండ్ పాలసీలో ఎయిర్ అంబులెన్స్ కాస్ట్ కూడా కవర్ అవుతుంది. కొన్నిసార్లు మేజర్ ఇల్నెస్ వచ్చినప్పుడు మన ప్లేస్లో లేదా మన స్టేట్లో ట్రీట్మెంట్ లేదు, వేరే స్టేట్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఎయిర్ అంబులెన్స్ ఉంటుంది, అంటే హెలికాప్టర్లో తీసుకెళ్తారు. ఆ ఛార్జెస్ కూడా అప్ టు 5 lakhs వరకు పాలసీ చూసుకుంటుంది. అండ్ యాక్సిడెంట్స్ వల్ల డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవైనా చేయాల్సి వస్తే ఆ ట్రీట్మెంట్ కూడా కంపెనీ చూసుకుంటుంది. అండ్ యాక్సిడెంట్స్ వల్ల ప్లాస్టిక్ సర్జరీస్ చేయాల్సి వస్తే ఆ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ కవర్ చేస్తుంది. అలాగే పాలసీలో ఆయుష్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. న్యాచురోథెరపీ, యునాని, సిద్ధ, యోగా ఇలాంటి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ 60 and 180 days వరకు పే చేస్తారు. అంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోం. ఫస్ట్ మనం ట్యాబ్లెట్స్ ద్వారానో లేదా టెస్టులు చేసుకుంటాం ఫస్ట్ మన హెల్త్ ఎలా ఉంది అని. అండ్ దాన్ని బట్టి మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు ఈ ట్యాబ్లెట్స్కి అండ్ మెడికల్ టెస్ట్కి ఏవైతే ఎక్స్పెన్స్ అయ్యిందో, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వని 60 days ముందు వరకు ఇలాంటి ఎక్స్పెన్స్ ఏదైనా అయితే ఆ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ ఇచ్చేస్తుంది. అండ్ అలాగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక 180 days వరకు మెడిసిన్స్కి, మెడికల్ ఛార్జెస్కి ఎలాంటి ఎక్స్పెన్స్ అయినా సరే కంపెనీ పే చేస్తుంది. అండ్ పాలసీలో ఆర్గన్ డోనర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అవుతాయి, లిమిట్ ఏం లేదు. మీరు 10 lakh పాలసీ తీసుకుంటే 10 lakh వరకు ఆర్గన్ డోనర్ ఎక్స్పెన్స్ అన్నీ కవర్ చేస్తారు. అండ్ పాలసీలో డొమెక్యులరీ హాస్పిటలైజేషన్ కూడా కవర్ అవుతుంది. అంటే హెల్త్ బాగా పాడైపోయి హాస్పిటల్లో కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నట్టయితే డాక్టర్ కానీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తానని ఒప్పుకుంటే ఆ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ పే చేస్తుంది. అండ్ పాలసీలో అన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి. టోటల్ 564 ఉన్నాయి డే కేర్ ట్రీట్మెంట్స్, అవన్నీ కవర్ అవుతాయి. డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి అంటే, కొన్ని ట్రీట్మెంట్స్కి హాస్పిటల్లో 24 hours ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాటరాక్ట్ కానీ, లేదా క్యాన్సర్ కీమోథెరపీస్, డయాబెటీస్, డయాలసిస్ ఇలాంటివి 564 ఉన్నాయి. వీటి కోసం హాస్పిటల్లో 24 hours అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి. సో వాటికి కూడా కంపెనీ పే చేస్తుంది. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకున్నప్పుడు ఫ్రీగా హెల్త్ చెకప్ ఉంటుంది. సో మీ హెల్త్ ఎలా ఉందని మీరు తెలుసుకోవచ్చు. మీ పాలసీ కవరేజ్ బట్టి హెల్త్ చెకప్కి అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. సో 1500 నుంచి 15,000 వరకు హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. అండ్ అలాగే 51 క్రిటికల్ ఇల్నెసెస్కి ఈ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ డాక్టర్ నుంచి అయినా సరే హెచ్డిఎఫ్సి వాళ్ళు అరేంజ్ చేస్తారు ఇది. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే, కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హార్ట్స్లో స్టంట్ వేయాలని చెప్తుంటారు. అండ్ చాలామందికి జరిగింది ఇది, అవసరం లేకుండా సరే స్టంట్స్ వేస్తారు. సో హాస్పిటల్ అలా చెప్పినప్పుడు మనం ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అడగాలని చెప్పి ఏం తెలియదు. సో ఈ పాలసీ ఉన్నట్టయితే హెచ్డిఎఫ్సి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కాల్ అరేంజ్ చేస్తారు. అండ్ మీరు వేరే డాక్టర్తో మాట్లాడుకోవచ్చు. అండ్ వేరే డాక్టర్తో మీరు సజెషన్ తీసుకోవచ్చు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా అని. అండ్ ఈ పాలసీకి ఏదైతే ప్రీమియం పే చేస్తున్నారో అది సెక్షన్ 80D కింద మీకు ట్యాక్స్ సేవింగ్ కూడా యూజ్ అవుతుంది. సో ఇవి ఈ పాలసీ యొక్క ఫీచర్స్. అండ్ ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ చూద్దాం. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పాలసీ కొన్నారు అండ్ నెక్స్ట్ డే నుంచి హాస్పిటల్కి అడ్మిట్ అయిపోతాను, ట్రీట్మెంట్ తీసుకుంటానంటే అవ్వదు. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్కి రూల్స్ ఉంటాయి. సో ఈ పాలసీకి కూడా వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 days ఉంటుంది. మీరు పాలసీ తీసుకున్న 30 days తర్వాతే ఏ ట్రీట్మెంట్కి అయినా సరే ఈ పాలసీ వాడగలరు. కానీ యాక్సిడెంట్ కేసెస్లో ఫస్ట్ డే నుంచే కవరేజ్ ఉంటుంది. సో ఎవరైనా ఈరోజు పాలసీ తీసుకున్నారు అండ్ నెక్స్ట్ డే అనుకోకుండా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినట్టయితే దానికోసం ఇన్సూరెన్స్ని వాడుకోవచ్చు. ఆ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేస్తుంది. అండ్ అలాగే ఈ పాలసీలో మీకు డిస్కౌంట్ ఉంటుంది. 2 years పాలసీ తీసుకుంటే 7.5% డిస్కౌంట్ ఉంటుంది ప్రీమియం మీద. 3 years పాలసీ తీసుకుంటే 10% డిస్కౌంట్ ఉంటుంది ప్రీమియం మీద.
అండ్ సెకండ్ది 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది స్పెసిఫిక్ ఇల్నెస్కి, అన్నిటికి కాదు. సో ఆ స్పెసిఫిక్ ఇల్నెస్ అవి ఏవి అని చెప్పి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఈ లిస్ట్లో ఉన్న ఇల్నెస్ కాకుండా వేరే ఏదైనా సరే 30 days తర్వాత మీరు ఇన్సూరెన్స్ని వాడుకోవచ్చు. ఈ లిస్ట్లో ఉన్న ఇల్నెస్కి మాత్రం 24 months లోపు మీరు అడ్మిట్ అయినట్టయితే మీరు మనీ పే చేయాలి. 24 months తర్వాత కానీ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టయితే ఇన్సూరెన్స్ పాలసీ చూసుకుంటుంది. ఈ 30 days వెయిటింగ్ పీరియడ్ అండ్ 24 months వెయిటింగ్ పీరియడ్ ఏ కంపెనీకైనా అంతే, ఓన్లీ హెచ్డిఎఫ్సి అని కాదు, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి అంతే. అండ్ ఫైనల్గా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సపోజ్ మీకు డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే 3 years తర్వాత ఈ రిలేటెడ్ ఇల్నెస్కి ఇన్సూరెన్స్ కంపెనీ మనీ పే చేస్తుంది. 3 years లోపు మీరే పే చేసుకోవాలి. సో ఇవి ఈ పాలసీ యొక్క కంప్లీట్ బెనిఫిట్స్. మీరు ఎలాంటి లీగల్ ఇష్యూ కోసం హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే ఆ రిలేటెడ్ ఎక్స్పెన్స్ మొత్తం హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ పాలసీ పే చేస్తుంది. సో ఈ ఇలిస్ట్రేషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 lakh ఇన్సూరెన్స్ తీసుకున్నారు హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ పాలసీలో, అండ్ పాలసీ తీసుకున్న 1 year తర్వాత అంటే సెకండ్ ఇయర్లో మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అండ్ హాస్పిటల్ బిల్ 12 lakhs అయిందనుకోండి. మీరు 5 lakh ఇన్సూరెన్స్ తీసుకున్నారు అండ్ 5 lakh తీసుకుంటే ఫస్ట్ డేనే మీకు సెక్యూర్ బెనిఫిట్ ఉంటుంది, అంటే 5 lakhకి 5 lakh యాడ్ అవుతుంది. అండ్ 1 year తర్వాత నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది, అంటే ప్లస్ బెనిఫిట్ ఉంటుంది. సో 5 lakh పాలసీకి 2.5 lakh ప్లస్ బెనిఫిట్ యాడ్ అవుతుంది. సో మీరు 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ హాస్పిటల్ బిల్ 12 lakhs అయినా సరే కంపెనీ పే చేసేస్తుంది. అండ్ ఒకవేళ సేమ్ ఇయర్లో మీరు సేమ్ ఇల్నెస్కి ఆర్ డిఫరెంట్ ఇల్నెస్కి ఐదర్ మీరు లేదా ఫ్యామిలీ ప్లాన్ అయితే ఎవరైనా సరే వేరే పర్సన్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టయితే అండ్ ఈసారి హాస్పిటల్ బిల్ 3 lakhs అయిందనుకోండి, మీకు రీస్టోర్ బెనిఫిట్ ఉంటుంది. అంటే రీస్టోర్ బెనిఫిట్ వల్ల మీ 5 lakh ఇన్సూరెన్స్ మళ్ళీ 5 lakh అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం క్లెయిమ్ చేసినప్పుడు ప్లస్ బెనిఫిట్ నుంచి ఓన్లీ 2 lakhs యూజ్ చేశారు. సో ఆ అమౌంట్ కూడా సెకండ్ క్లెయిమ్కి యాడ్ చేస్తారు. సో టోటల్ 3 lakh క్లెయిమ్ కంపెనీ పే చేస్తుంది, మీరు ఏం పే చేయక్కర్లేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇయర్లో థర్డ్ టైం కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అండ్ ఈసారి కూడా హాస్పిటల్ బిల్ 3 lakhs అయితే ప్లస్ బెనిఫిట్లో 50,000 బ్యాలెన్స్ ఉంది అండ్ రీస్టోర్ బెనిఫిట్లో 2 lakh బ్యాలెన్స్ ఉంది కాబట్టి 2.5 lakh వరకు ఇన్సూరెన్స్ పే చేస్తుంది. ఆ రిమైనింగ్ 50,000 మీరు పే చేయాలి. సో జస్ట్ 5 lakh ఇన్సూరెన్స్ బై చేస్తే 17.5 lakh వరకు కంపెనీయే పే చేస్తుంది, మీరు ఏం పే చేయక్కర్లేదు. సో అది ఈ పాలసీ యొక్క బెనిఫిట్. అండ్ ఈ పాలసీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ కవర్ అవ్వంటే మెటర్నిటీ కవర్ అవ్వదు, సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏది కవర్ అవ్వదు. సూసైడ్ అటెంప్ట్స్ కవర్ అవ్వవు, చేంజ్ ఆఫ్ జెండర్, ప్లాస్టిక్ సర్జరీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవేవి కవర్ అవ్వవు. రాంగ్ రూట్ యాక్సిడెంట్స్, డ్రగ్ కన్జంప్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్, అన్అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ ఇవేవి కవర్ అవ్వవు. సో ఇది అండి పాలసీ బెనిఫిట్స్. ఈ పాలసీ కానీ మీరు బై చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓన్లీ హెచ్డిఎఫ్సి కాదు, టోటల్ 8 కంపెనీస్ ఇన్సూరెన్స్ మేము డీల్ చేస్తున్నాం. సో మీ అవసరాన్ని బట్టి ఎందులో తక్కువ ప్రీమియం అవుతుందో అది మీకు సజెస్ట్ చేస్తాను. సో పాలసీ బై చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ చాట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.